సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నొప్పి అసలు ఈ పెయిన్ వింటేనే నిజంగా కష్టంగా అనిపిస్తుంది. రోబోటిక్ సర్జరీ అన్న వెంటనే డాక్టర్లు సర్జరీ చేస్తారా, రోబోట్ సర్జరీ చేస్తారా? మనం ఏదో పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాం, అదే వచ్చేసి అదే చేసుకుని పబ్లిక్ ఎంత యాక్సెప్టింగ్ ఉన్నారు సార్ ఈ రోబోటిక్ సర్జరీస్ కి? కొత్తది ఏమో వచ్చినప్పుడు ఇది ఎంతవరకు పనిచేస్తుంది? ఒక పేషెంట్ రోబోటిక్ సర్జరీ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? యాక్యురసీ, ఎఫికసీ, లేకపోతే పేషెంట్ పరంగా కంఫర్ట్ అనుకోవాలా? ఎప్పుడైతే మనం రోబోటిక్ సర్జరీ చేస్తున్నామో మామూలు కన్వెన్షనల్ పద్ధతి దాని మీదతో పోల్చుకుంటే ఫస్ట్ టైం ఈ రోబోటిక్ సర్జరీ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? మన ఇంట్లో ఫ్యాను బల్బు కాదు, మన ఒంటి మీద జరిగే ప్రొసీజర్. సో పేషెంట్ ఇంకా ఎక్కువగా ఒకప్పుడు 60 దాటితే మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు అని అనేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీ 30s లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వాట్ ఎవర్ ఏంటంటే ఎక్కువగా కూర్చునే జాబ్స్ అనేది ఎక్కువ అవడం వల్ల దానికి ఏంటంటే వెయిట్ కంట్రోల్ అనేది లేదు. ప్రతి సంవత్సరం 3 నుంచి 4 కేజీలు పెరుగుతాం. నొప్పి అసలు ఈ పెయిన్ వింటేనే నిజంగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేబీ మోకాలు నొప్పి కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, హిప్ జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఏదైనా సరే అసలు నొప్పి అన్న పదంలోనే బోలెడంత బాధ దాగుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఏమో ఒకప్పుడేమో మేబీ 40s తర్వాత వచ్చిన వాళ్ళకే నొప్పులు వస్తాయి అని అనుకునేవాళ్ళం. ఇవాళ రోజున అందరికీ నొప్పులే. బట్ ఇంత నొప్పి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు మన పాడ్కాస్ట్ షోలో వీ హ్యావ్ విత్ అస్ ది ఫస్ట్ ఆటోమేటెడ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. 2 మన తెలుగు రాష్ట్రాలలోనే ఫస్ట్ సర్జరీ పర్ఫామ్ చేసినటువంటి డాక్టర్ గారు అనమాట. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ దగ్గర ఆయన 3000కు పైగా చేయడం ఒక ఎత్తు అయితే, అబ్సల్యూట్గా రోబోటిక్ సర్జరీస్ ఒక 1000కి పైగా చేయడం ఆయన తర్వాతే ఎవరైనా ఒక రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో డాక్టర్ గారితో రోబోటిక్ సర్జరీ గురించి అండ్ అలాగే ఈ జాయింట్ పెయిన్స్ గురించి, బోన్ హెల్త్ గురించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ జయకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. వండర్ఫుల్ సార్. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ మీరు చేశారు అని చెప్పిన వెంటనే ఒక తెలియని క్యూరియాసిటీ ఏంటంటే, అసలు మీరు ఎలా చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ రోబోటిక్ సర్జరీ అన్న వెంటనే డాక్టర్లు సర్జరీ చేస్తారా, రోబోట్ సర్జరీ చేస్తాయా? సో మనము అదే మీరు అడిగినట్టుగా ఫస్ట్ రోబోటిక్ సర్జరీ కాదండి, ఫస్ట్ ఆటోమేటిక్ రోబోట్తో మనం సర్జరీ చేయటం అనేది మనది. అంటే వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ రోబో అనేది మనమే తీసుకురావడం జరిగింది. అంటే రోబోటిక్ సర్జరీకి ఆటోమేటెడ్ రోబోటిక్ కి డిఫరెన్స్ సో ఉందా? యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ నాట్ ద ఫస్ట్ రోబోటిక్ సర్జన్, సో లెట్ మీ కరెక్ట్ ఇట్. సో ఫుల్లీ ఆటోమేటిక్ రోబోటిక్ సర్జరీ మాత్రం నేనే పెర్ఫామ్ చేశాను మన తెలుగు స్టేట్స్లో. సో ఇప్పుడు మనకి రోబోట్స్లో కూడా రకాలు ఉంటాయండి. సో మనది ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్ అనమాట. సో మీరు ఇందాక అడిగినట్టుగా ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్ అంటే మనం ఏదో పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాం, అదే వచ్చేసి అదే చేసుకుని వెళ్ళిపోద్ది, అట్లా ఉండదండి. సో మనకి కంప్లీట్గా ఏంటంటే ఏ రోబోట్ అయినా సరే అది మనకి అసిస్ట్ చేస్తుంది ఒక సర్జరీని ఇంకా బాగా ఫెసిలిటేట్ చేయడానికి, ఇంకా బాగా పర్ఫెక్ట్గా దాన్ని సర్జరీ చేయటానికి రోబో అనేది మనకి అసిస్ట్ చేస్తుంది. రోబో యాజ్ వెల్ యాజ్ సర్జన్ ఇద్దరూ కలిసి చేయాల్సిందే ఏదైనా సరే. అంతేగాని మనం ఏదో రెస్ట్ తీసుకుంటుంటే అది వచ్చి చేసేసుకుని వెళ్ళడం అనేది జరగదండి. అంటే సార్ అసలు బేసిక్ గా ఒక పేషెంట్ రోబోటిక్ సర్జరీ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? యాక్యురసీ, ఎఫికసీ, లేకపోతే పేషెంట్ పరంగా కంఫర్ట్ అనుకోవాలా? సో ఇప్పుడు అసలు రోబోటిక్ అనేది ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి అనేది మీరు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు అంటే రోబోటిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే యాక్యురసీ పెరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% యాక్యురసీగా మనం సర్జరీ చేస్తే, ఈ రోజున రోబోటిక్లో ఏంటంటే మనకి కంప్లీట్గా 99 to 100% యాక్యురేట్గా సర్జరీ చేయగలుగుతున్నాం. దానివల్ల ఏంటి, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది మనము తగ్గించేయగలుగుతున్నాం. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనం రోబోటిక్ సర్జరీ చేస్తున్నామో మామూలు కన్వెన్షనల్ పద్ధతి దాని మీదతో పోల్చుకుంటే నొప్పులు సగమే ఉంటున్నాయి. ఓకే. సో మూడోది ఏంటంటే కాలి మడత బాగా వస్తుంది. ఓకే. సో నేను అంత ఘంటాపథంగా
నొప్పులు సగమే ఉంటున్నాయని ఎలా చెప్పగలను? నేనేం చేయించుకోలేదు గదా! సో, ఎట్లా అంటే పేషెంట్ ఎక్స్‌పీరియన్స్. అంటే హ్మ్. ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన రోబోటిక్ సర్జరీ పేషెంట్ ఆయనకు ఒక కాలు మామూలుగా చేశాను. హ్మ్. 7 మంత్స్ తర్వాత రెండో కాలు ఆయన చేయించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడే రోబో మనం ఇంట్రొడ్యూస్ చేశామనమాట. హ్మ్. సో, ఆయనకే ఫస్ట్ చేయడం జరిగింది. సో, ఆయన క్లియర్ కట్‌గా ఆ డిఫరెన్స్ చెప్పగలిగారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే నాకిప్పుడు సగమే ఉన్నాయి నొప్పులు. ఓకే. ఇంకోటేంటంటే అంటే మేమే ఆశ్చర్యపోయాము. ఆయన అసలు ఫస్ట్ డేనే ఏం పట్టుకోకుండా నడిచేసారు. ఫస్ట్ డేనే. దట్ హ్మ్. వాస్ అంటే వెరీ బిగ్ సర్ప్రైజ్ టు అస్. సో, బట్ దట్ డిపెండ్స్ ఆన్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే పేషెంట్ సన్నగా ఉన్నారా? యాక్టివ్‌గా ఉన్నారా? ఆయనకి ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా ఉంటది. బట్ మేము చూసిన మేజర్ చేంజ్ ఏంటంటే నొప్పులు ఎప్పుడైతే తక్కువున్నాయో ఆటోమేటిక్‌గా రికవరీ ఫాస్ట్‌గా ఉంటది. ఇంకా త్వరగా నడుస్తారు. సో, అసలు బేసికల్‌గా సార్ ఈ ఫస్ట్ టైమ్ ఈ రోబోటిక్ సర్జరీ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు హ్మ్. వాట్ హ్మ్. వాస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? అది ట్రెండ్‌కి తగ్గట్టుగా మనం గూడా అప్‌గ్రేడ్ అవ్వాలి అన్నదా? లేదా హ్మ్. ఒక పేషెంట్ మీ మీద పెట్టుకున్న ఆ నమ్మకమా? లేకపోతే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మీద మీకున్నటువంటి పట్టా? హ్మ్. బికాజ్ హ్మ్. ఏదన్నా కొత్తది స్టార్ట్ జేయాలి అనంటే ఆ ఫస్ట్ యాహ్! టార్చ్ బేరర్‌కి కొంచెం ధైర్యం కావాలి. ఏ యాహ్! మాటకి ఆ మాట. యాహ్! ఏ డాక్టర్ అయినా సరే ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా కొత్తది నేర్చుకోవాలి. కొత్తది చేయాలి. ఇంకా పేషెంట్‌కి ఇంకా కంఫర్ట్‌గా, ఇంకా సోఫిస్టికేటెడ్‌గా ట్రీట్మెంట్ చేయాలి అని ప్రతి డాక్టర్‌కి ఉంటదండి. హ్మ్. సో, అదే విధంగా మేమందరం గూడా అంటే ప్రతి ఇయరు మేము అంటే మా ఎడ్యుకేషన్ అనేది ఇంకా పెంచుకుంటానే ఉంటాం. మా నాలెడ్జ్ అనేది ఇంకా పెంచుకుంటానే ఉంటాం. ఎలా పెంచుకుంటాం? కాన్ఫరెన్సెస్‌కెళ్తాము. సో, అక్కడ ఇంకా లేటెస్ట్‌గా ఎలా చేస్తున్నారు సర్జరీస్, ఇంకా కొత్త పద్ధతులు ఎలా జరుగుతున్నాయి, హ్మ్. అనేది మేము తెలుసుకుంటా ఉంటాం. హ్మ్. సో, అట్లాగా మనకేంటంటే అంటే నేను పూణే ఎళ్ళడం జరిగింది. పూణేలో అప్పుడు అక్కడ రోబోటిక్ సర్జరీ అనేది చూడడం జరిగింది. సో, అప్పుడు చూసినప్పుడు నాకదే అనిపిచ్చింది. అంటే మనకంటే ఒక 700 కిలోమీటర్ల దూరంలో ఇదే దేశంలో అక్కడ అంత సోఫిస్టికేటెడ్‌గా సర్జరీ అవుతుంటే మనమెందుకు చేయలేము అనేది రైట్. నాకనిపిచ్చిందనమాట. సో, దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్. అంటే నా థాట్ ప్రాసెస్‌కి అదేంటంటే నాకది మనం కూడా ఎందుకు చేయకూడదు అనే దీంతో మనము అట్లాగా ఇంకా రోబోటిక్ దీని మీద బాగా తెలుసుకొని, దాని మీద ట్రైన్ అయ్యి, ఈ రోబోటిక్స్ ఇది మనం రోబోట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మన విజయవాడలో. విజయవాడ పబ్లిక్ ఎంత యాక్సెప్టింగ్ ఉన్నారు సార్ ఈ రోబోటిక్ సర్జరీస్‌కి? ఎనీథింగ్ మనకి ఏదైనా సరే కొత్తది మనకి మనం యాక్సెప్ట్ చేయటం అనేది కొంచెం కష్టమండి. హ్మ్. అంటే ఈవెన్ మనం ఇప్పుడు ఏదైనా సరే ఇది కావచ్చు, వేరే ఏది ఫీల్డ్ అయినా సరే ఒక కొత్తదేదైనా వచ్చినప్పుడు ఇది ఎంతవరకు పనిచేస్తుంది? హ్మ్. ఇది మనకి కరెక్ట్‌గానే జరుగుతుందా? హ్మ్. అనేది కూడా చాలా హ్మ్. మందికి వెంటనే అది యాక్సెప్ట్ చేయలేరు. హ్మ్. అదే విధంగా ఇదేం మన ఇంట్లో ఫ్యానో, బల్బో కాదు. మన ఒంటి మీద జరిగే ప్రొసీజర్. సో, పేషెంట్ ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు, భయపడతారు. ఒకటికి 10 సార్లు దీని గురించి రీసెర్చ్ చేస్తారు. రైట్. సో, రైట్. ఇనిషియల్‌గా చాలామందికి కూడా ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఏంటి? ఇది దానికదే చేసుకుపోతే ఏదన్నా మధ్యలో అంటే ఏమన్నా నిజంగానే సార్ అసలు డిఫరెన్స్ ఏంటి? రోబోటిక్ సర్జరీకి, ఫుల్లీ హ్మ్. ఆటోమేటెడ్ రోబోటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? మనకేంటంటేనండి ఫుల్లీ ఆటోమేటిక్ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే మనకి సీటీ స్కాన్ తీస్తాం హ్మ్. కాలికి. హ్మ్. సో, పేషెంట్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుగుదల అనేది వచ్చినప్పుడు ఫస్ట్ నొప్పి ఉంటది, వాపుంటుంది, తర్వాత వంకరుంటుంది హ్మ్. కాలికి. సో, మనం చాలామందిని చూసుంటాం. ఎప్పుడైనా వాళ్ళ కాళ్ళన్నీ ఇట్లా లోపలికి ఇట్లా వంగిపోయి ఇట్లాగా ఇలా నడుస్తారు. ఇలా ఉంటాయి కాళ్ళు. మన కాళ్ళు ఇలా ఉంటే వాళ్ళు అరిగిపోయి, అరిగిపోయి, అరిగిపోయి నెమ్మదిగా ఇట్లా అవుతాయి. వంకరొచ్చేస్తదనమాట. హ్మ్. సో, ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు ఒక సర్జరీ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ మనం రోబోటిక్‌తో చేయాలనుకున్నప్పుడు మనం సీటీ స్కాన్ తీస్తాం. ఓకే. సీటీ స్కాన్‌లో ఏంటి ఇప్పుడు మనకి ఇన్నాళ్ళు ఏంటి మనకి వంకరుంది అంతవరకు తెలుసు. వంకరని సరిచేయాలి ఇంతవరకే తెలుసు. కానీ వంకర ఎంతుంది? 10 డిగ్రీలుందా? 15 డిగ్రీలుందా? అనేది మనకి కరెక్ట్‌గా సీటీ స్కాన్‌లో పక్కన రాడ్ పెట్టి మనం ఫస్ట్ సీటీ స్కాన్ తీస్తాం. హ్మ్. అందులో మనకేంటంటే ప్రాపర్‌గా తెలుస్తుందనమాట. హ్మ్. మనకి హ్మ్. ఎంత వంకరుంది? ఏ ప్లేన్స్‌లో ఉంది అనేది. సో, అది చూసుకొని దాన్ని మనం 3 మోడలింగ్ చేస్తాం ఓకే. కంప్యూటర్‌లో. 3 మోడలింగ్ చేసి దాన్ని మనము దాని మీద ప్లానింగ్ చేసుకొని దాన్ని మనము రోబోట్‌కి మనం ఫీడ్ చేసి సర్జరీ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే. సార్ అసలు యూజువల్‌గా కన్వెన్షన్ మోడ్‌లో చేసే సర్జరీ కన్నా ఇది యాక్యురసీ ఎక్కువ అని చెప్తున్నాం గదా! బట్ ఇందులో గూడా ఏదన్నా మీరు ఛాలెంజెస్ చూసిన కేసెస్ ఉన్నాయా? దగ్గర దగ్గర ఒక 1000 మంది పేషెంట్స్‌కి చేశారు కాబట్టి. యాహ్! విచ్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సినారియో? ఆర్ ఇది కూడా బెడిసి కొట్టే
అవకాశాలు లేకపోలేదా? మనం ఎప్పుడైనా సరే ఒక రోబోటిక్ సర్జరీ మనం చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మామూలుగా చేయటం కూడా బాగా తెలిసుండాలండి. సో ఓకే. మీరు అడిగినట్టుగా రైట్. ఇప్పుడు రోబోట్ ఒకవేళ గనక మీరు హ్యాండ్ ఇస్తే మధ్యలో అడిగినట్టుగా మీరు హ్యాండ్ ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఇప్పుడు రోబోట్ ఆగిపోయింది. లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. హ్మ్. టెక్నికల్‌గా హ్మ్. ఇష్యూ అయ్యుండొచ్చు. సో అప్పుడు దాన్ని మళ్ళీ మనం ఎలాగా కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మనకి తెలిసుండాలి. హ్మ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ లెర్నింగ్ ప్రాసెస్. సో లెర్నింగ్ కర్వ్ అనేది ఎక్కువ రోబోటిక్ సర్జరీలో. అంటే మినిమమ్ మీకు మోర్ దాన్ 80 రోబోటిక్ సర్జరీస్ చేస్తేనే మీకు ఆటోమేటిక్‌గా మీకు ఏ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి? ఏంటి? అనేది మీకు అర్థమవుతుంది. సో ఇనిషియల్‌గా మేము కూడా అలాంటి కష్టాలు ఫేస్ చేశాము. బట్ ఎవరికీ ఏ ప్రాబ్లమ్ లేకుండా అందరూ కూడా సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తున్నారు. సో మీకు కూడా చెమటలు పట్టించిన కేస్ గురించి, ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి ఏదైనా చెప్పండి సార్? పేషెంట్ కొంతమంది అంటే బాగా వెయిట్ ఉంటారు గదండీ! సో, మనం ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు అంటే అంటే ఒక ఆవిడ కాలు అసలు చాలా లావనమాట మనకి. సో, దానివల్ల ఏంటంటే సెన్సార్స్ దాన్ని కరెక్ట్‌గా యాక్యురేట్‌గా పెట్టడం గానీ, సర్జరీ పెర్ఫార్మ్ చేయటం గానీ, అంటే ఎప్పుడైతే కాలు అంత లావుందో మనకి చాలా టైం ఎక్కువ పట్టేయటం గానీ, కాలు అంటే మనం ఇప్పుడు మధ్య మధ్యలో కాలు మడతపెట్టి బోన్స్ కటింగ్ చేయటం గానీ, ఇంప్లాంట్స్ పెట్టడం ఇవన్నీ గూడా కొంచెం కష్టం అవుతా ఉంటది. దానివల్ల ఏంటంటే టైం ఎక్కువ పట్టింది ఆ రోజు. బట్ ఓవరాల్‌గా ఏంటంటే పేషెంట్ ఈస్ హ్యాపీ. ఐ యామ్ ఆల్సో హ్యాపీ అంతే. వండర్‌ఫుల్ హ్మ్. సార్. సార్ బేసికల్‌గా జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ గురించి మాట్లాడితే ఇది మిత్తా లేకపోతే ఫ్యాక్టా మీరే చెప్పాలిప్పుడు. 2 కాళ్ళకి సర్జరీ చేయాలనుకోండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ మార్పిడి. ఒక కాలుకి ఒకసారి చేసి హ్మ్. కనీసం 48 అవర్స్ గ్యాప్ ఇచ్చి రెండో కాలు చేయాలి అని అంటారు. ఎందుకంటే హ్మ్. ఇన్ఫెక్షన్ వస్తుంది ఎక్సెట్రా ఏదైనా చెప్తారు. హుహు. బట్ చాలా మంది డాక్టర్స్ ఒకేసారి 2 కాళ్ళకి కూడా చేస్తూనే ఉంటారు. హ్మ్. ఏది కరెక్ట్, ఏది కాదు? అదే ఇన్ కేస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అనుకోండి 2 ఒకేసారి చేయొచ్చా? ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేయొచ్చా? 2 ఒకేసారి చేయొచ్చా? అనేది అది డిపెండింగ్ అపాన్ ది సినారియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ మేము అంటే కొంతమందికి ఒక కాల్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేస్తాము. కొంతమందికి 2 ఒకేసారి కూడా చేస్తాము. హ్మ్. చెప్పాలంటే నిన్నే ఒక పేషెంట్‌కి 2 ఒకేసారి చేశాను నేను. సో, హ్మ్. షీ ఈస్ స్టేబుల్. షీ ఈస్ హ్యాపీ నౌ. హ్మ్. సో, ఇక్కడేంటంటే పేషెంట్ డిమాండ్స్ ఏంటి? హ్మ్. సో, మన దగ్గరికి ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది శ్రీకాకుళం నుంచి, కొంతమంది ఇటుపక్క చూసుకుంటే అనంతపురం నుంచి ఇట్లా పేషెంట్స్ వస్తారండి. వాళ్ళేంటంటే ప్రిపేర్ అయ్యి నేను అన్నీ అయిపోగొట్టుకొని వెళ్ళిపోవాలి అన్న దీంతో వస్తారు. సో, ఆ పేషెంట్‌కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు 60లు దాటితే మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అని అనేవాళ్ళు. హ్మ్. తర్వాత 40స్‌లోకొచ్చిన తర్వాత నొప్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎర్లీ 30స్‌లో గూడా పీపుల్ ఆర్ కంప్లెయినింగ్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్స్. హ్మ్. ఇది జెనెటిక్స్ వల్ల వచ్చేదా సార్ ఈ నొప్పులనేవి, జాయింట్ పెయిన్స్ అనేవి? లేదా మారుతున్న లైఫ్ స్టైల్ కారణమా? ఆర్ ఓన్లీ జంక్ ఫుడ్ వల్ల ఇదంతా జరుగుతోందా? అంటే మోకాళ్ళ నొప్పుల పరంగా చూసుకుంటే జెనెటిక్స్ పరంగా పెద్దగా ఏముండదండి. ఎక్సెప్ట్ రొమటాయిడ్. సో, మనకేంటంటే దేర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. హ్మ్. కీళ్ళ వాతం అంటాం. ఇదొక్కటే మాత్రం ఏంటంటే మనకి జెనెటిక్‌గా, హెరిడిటరీగా అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే మనకి చాలా ఎర్లీ స్టేజ్‌లో అరిగిపోవటము ఇట్లా హ్మ్. మనం చూస్తా ఉంటాం. హ్మ్. అంటే నేను 25 ఏళ్ల అమ్మాయికి కూడా చేశానండి మోకాళ్ళ ఆపరేషన్. ఎందుకంటే ఓహ్! షీ ఈస్ రొమటాయిడ్. ఐ థింక్ షీ కేమ్ ఫ్రమ్ నాగ్‌పూర్ యాక్చువల్లీ. సో, తనకేంటంటే 25 ఏళ్ళకి కంప్లీట్‌గా అరిగిపోయి బెడ్ మీద ఇంకేంటంటే తను లేవలేదు. కనీసం బాత్రూమ్ కూడా అంటే ఎళ్ళలేదు. రుమటాయిడ్‌ని ట్రీట్ చేయలేదు సరిగ్గా. రొమటాయిడ్ అనేది కంట్రోల్‌లో లేదు. సో, ఎప్పుడైతే రొమటాయిడ్ కంట్రోల్‌లో లేదో ఆటోమేటిక్‌గా ఏంటంటే ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల త్వరగా అరిగిపోయింది. సో, తన కండిషన్ ఏంటంటే వచ్చినప్పుడు కంప్లీట్‌గా తనసలు బెడ్ మీద నుంచి బాత్రూమ్ కూడా ఎళ్ళలేని పరిస్థితి. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళు అంటే ఏదైతే ఉందో రొమటాయిడ్ వల్ల జెనెటిక్‌గా మీరడిగినట్టుగా ఉంటుంది. మిగతాదేంటంటే అంటే మేము గూడా చూస్తున్నాము. కొంచెం ఎర్లీగా రావటం అనేది ఉంది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఒబెసిటీ మనకి. హ్మ్. సో, ఇప్పుడేంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటయిపోవటం. ఎక్కువగా అంటే మేబీ సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, వాటెవర్ ఏంటంటే ఎక్కువగా కూర్చునే జాబ్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనకేంటంటే వెయిట్ కంట్రోల్ అనేది లేదు. మనం ఎప్పుడు గూడా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళం ప్రతి సంవత్సరం 3-4 కేజీలు పెరుగుతాం. సో,
సో, మనము ఏంటంటే మనం ఏం చూడాలి? ఏంటి సార్ అది రూలా? 3-4 కేజీలు రూల్ ఏం పెరిగి కాదండి. తీరుతామా? మన బాడీ మెటబాలిజం అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం తగ్గిపోద్ది. కానీ ఆ బిఎంఐ స్కేల్‌లో అంతే ఉంటుంది కదా సార్ మెటబాలిజం. బట్ మనకి ఏజ్ రిలేటెడ్‌గా ఎంతో కొంత మెటబాలిజం అనేది చేంజెస్ ఉంటాయండి. సో, దానివల్ల ఏంటంటే మరి అలా అనుకుంటే లాస్ట్ ఇయర్ తిన్న ఫుడ్ ఈ ఇయర్ తింటే మరి ఎగ్జాక్ట్‌లీ నాకు అదే $100 మిలియన్ క్వెషన్ డౌట్ యాహ్! సార్ యాహ్! అది నాకు. బట్ ఆటోమేటిక్‌గా వెయిట్ పెరుగుతాం. బికాజ్ ఎగ్జాక్ట్‌లీ. మన మెటబాలిజం స్లో అవుతుందన్నమాట. హ్మ్. సో, మనం ఏం చేసుకోవాలి? మనం ఎప్పుడు కూడా వెయిట్ కంట్రోల్ అనేది లాస్ట్ ఇయర్ ఎంతున్నామో, ఈ ఇయర్ కూడా అంతే ఉండేలాగా మనం చేంజెస్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా అది త్రూ ఎక్సర్‌సైజా, డయటా బోత్ చూసుకొని అట్లా చేసుకోవడం అనేది అది మనం చేంజెస్ చేసుకుంటామంటే ఎక్కువ రోజులు మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. సో, ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల త్వరగా ఒబెసిటీ, వెయిట్ పెరిగిపోవడం దీనివల్ల జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి మనకి. సో బేసికల్‌గా నీ డ్యామేజ్ ఎర్లీ సైన్స్ ఏంటి సార్? నీ డ్యామేజ్ అనేది నాట్ ఓన్లీ ఆర్థరైటిస్ అండి. మనకి అసలా నొప్పులనేవి ఎలా స్టార్ట్ అయినాయి? ఓన్లీ ఏదైనా ఇంజరీ అయిందా? లేదంటే మామూలుగానే ఇప్పుడు మనకి నడుస్తుంటే గానీ, మెట్లెక్కి దిగుతుంటే గానీ పెయిన్స్ వస్తున్నాయనే దాన్ని బట్టి మనం చూస్తాం. సో, అది మనం ఏంటంటే ఎక్స్‌రే తీసినప్పుడు తెలుస్తది. అది హ్మ్. ఆర్థరైటిస్ రిలేటెడా? ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే లిగమెంట్ అంటే ప్రాబ్లమ్సా? ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ పెయిన్ అంటున్నారా? హ్మ్. ఓకే. మనకి ఏదైనా గానీ మనకొక ప్రాబ్లమ్ అనేది మనకి తెలిసేది నొప్పి ద్వారానే తెలుస్తుంది. నొప్పి లేదంటే వాపు హ్మ్. మనకి. సో, పేషెంట్ ఎప్పుడైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు నొప్పి అనేది చెప్తారు. సో, నొప్పి అంటే అనేది చాలా సందర్భాల్లో సార్ మీరు చెప్పినట్లు పెయిన్ అని మనకు అనిపించినా ఓ పెయిన్ కిల్లర్ ఏసుకోవడమో, లేదా రెస్ట్ తీసుకోవడమో సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ జిమ్ హ్మ్. చేస్తున్నా లేదా మీరు చెప్పినట్లు హ్మ్. ఎక్సర్సైజ్ హ్మ్. చేయడం స్టార్ట్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్ నొప్పులొచ్చాయి అనుకుందాం. హ్మ్. అదేదో టెంపరరీగా వచ్చాయి టాబ్లెట్ ఏసుకున్నా, రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది అని అనుకుంటాం. ఇగ్నోర్ చేస్తాం. యాహ్! బట్ వాట్ ఆర్ దోస్ సైన్స్ వేర్ ఇన్ విచ్ మనం వాటిని ఇగ్నోర్ చేయకుండా యూ హావ్ టు సీ ఎ డాక్టర్? యాహ్! నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సైకిల్ టైర్‌లో గాలి తగ్గింది. హ్మ్. ఏం చేస్తాం ఫస్ట్ టైము? గాలి కొట్టేస్తారు గాలి సార్ కొట్టించుకుంటాం. ఆబ్వియస్‌లీ. యాహ్! రెండోసారి తగ్గింది. అప్పుడేం చేస్తాం? పంచర్ షాప్‌కెళ్ళి పంచర్ ఏమైనా అయిందా అని చెక్ చేసుకుంటాం. హ్మ్. అంతే కదా! హ్మ్. ఇది కూడా అంతే. సో, మాక్సిమం అందరూ చేసేదేంటి? నొప్పొచ్చింది. ఫస్ట్ నొప్పి టాబ్లెట్ యేసుకుంటారు. హ్మ్. తగ్గింది. మళ్ళీ వచ్చింది. అప్పుడు? హ్మ్. అప్పుడు గూడా మనం సొంత వైద్యం పంచర్ అనవసరం. షాప్‌కెళ్ళం. అంతే కదా! ఓహో! సో ఎళ్ళమంటున్నారా? అంతే కదా! అందుకనే ప్రాబ్లమ్ పెరిగిపోతుంది. హ్మ్. సో, అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? మనకు రెండోసారి నొప్పొచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు దేంటి దానికి ఎందుకొస్తుంది నొప్పి? రిపీటెడ్‌గా వస్తుంది అంటే ఏంటి ప్రాబ్లమ్ ఉంది? హ్మ్. అనేది మనం అట్‌లీస్ట్ తెలుసుకోవడానికి డాక్టర్‌ని ఒకసారి సంప్రదించి, మనం ఒకసారి ఆయనకి ఏదైనా టెస్టులు చెప్తే దాన్ని చేయించుకుంటే దానివల్ల మనకు తెలుస్తుంది. ఏంటి ప్రాబ్లమ్ అనేది. ఎక్కువ రోజులు యాక్టివ్‌గా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్‌లో, యూట్యూబ్‌లో స్క్వాట్స్ చేయడం చాలా మంచిది అని చెప్తారు. హ్మ్. ఆల్రెడీ 40 దాటాక మోకాళ్ళ నొప్పులొస్తాయి. వాళ్ళు స్క్వాట్స్ చేయలేరు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. హ్మ్. లేదా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయండి. మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేయండి. ఇట్లా హ్మ్. ఒక హ్మ్. లిస్ట్ హ్మ్. ఆఫ్ ఎక్సర్‌సైజెస్, యాక్టివిటీస్ ఉన్నాయి. హ్మ్. సో, నిజంగా నొప్పులున్న వాళ్ళు అవి చేయలేరు ఇస్ ఫస్ట్ పాయింట్. నేను క్వెషన్ అడిగేది మిమ్మల్ని. ఆర్ సమ్‌వేర్ అరౌండ్ 40స్‌లో జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలని అనుకున్నారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళ బాడీ సహకరించకపోతే వాట్ ఎల్స్ క్యాన్ దే డూ టు కమ్ బ్యాక్ టు షేప్ ఆర్ బీ లీన్ ఆర్ థింగ్స్ లైక్ థట్? యాహ్! 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 ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, ఎందుకు చెప్తారు అంటే స్క్వాట్స్ చేస్తే అనేదేంటంటే మన బాడీలోనే బిగ్గెస్ట్ మజిల్స్ లెగ్ మజిల్స్ అన్నమాట. హ్మ్. థై మజిల్స్. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే అయి చేయటం వల్ల మనకి మెటబాలిజం అనేది ఫాస్ట్ అవుతుంది. హ్మ్. దానివల్ల మనకి హెల్త్ పరంగా గానీ, మనకి ఈ వెయిట్ కంట్రోల్ గానీ హెల్ప్ అవుతుందనమాట మనకి. సో, మీరన్నట్టుగా అలాంటివి చేయలేరు అన్నప్పుడు ఏంటంటే సింపుల్ వాకింగ్ హ్మ్. ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఒక గ్రౌండ్‌లో కావచ్చు ఎక్కడైనా రోడ్స్. వాకింగ్‌కి సంబంధించి గూడా ఒక కాంట్రోవర్సీ ఉంది సార్. హ్మ్. మోకాళ్ళు ఎక్కువ నడిస్తే అరిగిపోతాయి అంటారు. లేదు హ్మ్. నడవాలి అంటారు. అసలు ఏది కరెక్ట్ అంటారు? యాహ్! అస్సలిది మిస్‌కన్సెప్షన్ అండి. సో, మనకి వాకింగ్ అదే నేను ముందే చెప్పాను కదా! వాకింగ్ ఆన్ ఫ్లాట్ సర్ఫేస్ అని ముందే క్లియర్‌గా చెప్పాను అందుకే. సో, మీరు గ్రౌండ్‌లో గానీ, ఎక్కడైనా రోడ్ మీద గానీ, వాటెవర్ మీరు వాకింగ్ ఎంతసేపైనా చేసుకోవచ్చు. హ్మ్. మెట్లెక్కడం, దిగడం మాత్రం మీకు ఆల్రెడీ కొంత ఆహ్, కాళ్ళు నొప్పులున్నాయి. అలాంటిది ఇబ్బందున్నప్పుడు మెట్లెక్కడం, దిగడం చేయొద్దు అని చెప్తాం. హ్మ్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. హ్మ్. ఓకే.
అంటే ఏంటి? మనకు ఆల్రెడీ ఎంతో కొంత మోకాళ్ళ నొప్పులున్నాయి. ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడుతున్నాము. మనము ఎళ్లి ఎవరినో డాక్టర్‌ని సంప్రదిస్తాము. ఆయనేం జెప్తారు? వెయిట్ తగ్గండమ్మా అని చెప్తారు. సో, దిస్ ఈజ్ లైక్ ఎ సైకిల్. ఈయన వెయిట్ తగ్గమంటున్నారు. నేనేమో వెయిట్ తగ్గాలంటే నడవలేను. ఎట్లా అనేది ఎగ్జాక్ట్‌లీ సార్. అందరికీ ఉన్నాయి. ఇదే అనుమానమే. పెద్ద నొప్పులు తగ్గడానికి ఎలాగో డాక్టర్ మెడికేషన్ అనేది ఇస్తారు. హ్మ్. అది ఎప్పుడూ గూడా మందులనేది ఎప్పుడు టెంపరరీ. దట్ ఈస్ ఎ టెంపరరీ సొల్యూషన్. సో, దానికి మనమేంటంటే ఫస్ట్ మందులు వాడుకొని అంటే పెద్ద నొప్పులు తగ్గాక కొంచెం వాకింగ్ అది చేసుకుంటూ వెయిట్ తగ్గుతా ఉంటే మనకి 1 కేజీ వెయిట్ తగ్గితే ఆల్‌మోస్ట్ ఆల్ 20-30% నొప్పులు తగ్గుతాయండి. ఓహ్! చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ ఎంతో కొంత నొప్పులతోనో ఏదో ఇబ్బంది పడతా ఉంటారు. బట్ ఏంటంటే మేము లిఫ్ట్ వాడము. మాది ఫస్ట్ ఫ్లోరే. నాకు మెట్లెక్కి దిగితే ఇంకా హెల్త్ ఇట్లా ఆలోచిస్తారు. అది చాలా రాంగ్. మీరు ఆల్రెడీ ఎంతో కొంత మోకాళ్ళతో ఇబ్బంది పడతా ఉంటే మీరు ఎంత వీలైతే అంత మెట్లు అవాయిడ్ చేయండి. హ్మ్. నేను ముందు చెప్పినట్టుగా ఎంతసేపైనా నడవండి ఫ్లాట్ సర్ఫేస్ మీద. మెట్లు ఎక్కడం దిగడం మాత్రం అవాయిడ్ అవాయిడ్ చేయండి. చేస్తే బెటర్. సార్ ఇంకా కమింగ్ టు ది డైట్ పార్ట్, న్యూట్రిషన్ పార్ట్, కాల్షియం ఇంపార్టెంట్ బోన్స్‌కి, విటమిన్ డి ఇంపార్టెంట్ బోన్స్‌కి అని చెప్తారు. బట్ గట్ హెల్త్‌కి, కాల్షియంకి సంబంధం ఏంటి సార్? తద్వారా గట్ హెల్త్‌కి, బోన్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటండి? ఇప్పుడు మనకి గట్ హెల్త్ అనేది ప్రాపర్‌గా లేకపోతే మనకేంటంటే న్యూట్రియంట్స్ మనం తీసుకునే డైట్‌లో ఉండే న్యూట్రియంట్స్ అనేది అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్‌గా ఉండదు. హ్మ్. ఎప్పుడైతే ప్రాపర్‌గా అబ్జార్బ్ అవ్వలేదో దానివల్ల ఏంటంటే కాల్షియం అనేది మెటబాలైజ్ ఇప్పుడు కాల్షియం మెటబాలైజ్ అయ్యి బోన్‌కి రీచ్ అయ్యేది మనకి ఉండదనమాట. దానివల్ల గట్ హెల్త్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. మనకి ఎక్కువ స్పైసీ ఫుడ్ అనేది తీసుకోవద్దు. హ్మ్. ఇలాంటివన్నీ చెప్తాం మనం. ఇప్పుడు స్పెసిఫిక్‌గా కాల్షియంది కానీ, విటమిన్ డిది కానీ డోసేజ్ గురించి మాట్లాడితే సార్ కొంతమంది ఎస్పెషల్లీ విమెన్ విషయంలో 30 దాటిన తర్వాత ప్రతిరోజు కాల్షియం సప్లిమెంట్స్ తీసేసుకోండి అని అంటారు. బట్ కాల్షియం బాడీలో ఎక్కువైతే అవి మళ్ళీ క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వడాలు, అది మళ్ళీ ఇంకా వేరే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు. సో, వైటమిన్ డి గాని, కాల్షియం గాని ప్రాపర్ ప్రతి మనిషికి కావాల్సిన డోసేజ్ ఏంటి? యూజువల్‌గా 1 గ్రామ్ అండి. మనం ఇచ్చేది హ్మ్. యూజువల్‌గా 1 గ్రామ్ అనేది హైయెస్ట్ డోస్. దాంతో ఎప్పుడు అసలు హైపర్ కాల్షియం అదే మీరు అడిగినట్టుగా కాల్షియం ఎక్కువ అయిపోవడం అనేది జరగదసల. ఓకే. ఓకే. ఇంకోటేంటంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత అనే దానికంటే వుమెన్‌కేంటంటే మన బాడీలో ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇప్పుడు ప్రతిరోజు కాల్షియం అనేది తయారవుతుంది. సో, ఎంత తయారవుతుందో అంత పోతూ ఉంటది రోజు. సో, మనకి ఎస్పెషల్లీ వుమెన్‌లో ఏంటంటే ఆఫ్టర్ మెనోపాజ్ అంటే చెప్పాలంటే 45 ఇయర్స్ తర్వాత ఈ కాల్షియం తయారవ్వడం అనేది తగ్గిపోతా ఉంటది. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే ఆ కాల్షియం మనకి మన ప్రాపర్‌గా బాడీలోనే కాల్షియం తయారవుతుందా సార్? హ్మ్. ఓహ్! సో, మనకి ఎప్పుడైతే మనకి ఆ కాల్షియం అంటే ఆఫ్టర్ మెనోపాజ్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ మనకేంటంటే కాల్షియం తయారవ్వదనమాట. సో, దానివల్ల మనకి కాల్షియం సప్లిమెంట్ అనేది కావాలి. సో, ఆ కాల్షియం సప్లిమెంట్ అనేది యూజువల్‌గా మనకేంటంటే డిపెండింగ్ అపాన్ మనము అది అదే వైటమిన్ డి ఇది చె చె టెస్ట్ ఉంటుంది. అది చూసి దాన్ని బట్టి మనం వీళ్ళకి ఎంత పెట్టాలనే డోసేజ్ పెడతాం. సో, మాక్సిమం 1 గ్రామ్ ఇస్తాం. సో, దానివల్ల హైపర్ కాల్షియమే రావటము, దానివల్ల కాల్షియం ఎక్కువైపోయి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి రావు. జనరల్‌గా సార్ మనకి మాట్లాడితే కాల్షియం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పాలు, లేదంటే ఎగ్స్, లేదంటే హ్మ్. కాల్షియం టాబ్లెట్స్. ఇవి కాకుండా మన ఫుడ్స్‌లో అండర్ రేటెడ్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా సార్? అంటే మీ నోటీస్‌లో ఉండి పేషెంట్స్ వస్తూ చెప్తూ ఉంటారు కదా! మనం మాక్సిమం ఫ్యాన్సీ డైట్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం కదా! అలా కాకుండా మన ఇండియన్ కిచెన్‌లో ది మోస్ట్ అండర్ రేటెడ్ బట్ సూపర్ పెర్ఫార్మన్స్ బోన్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా? చెప్పమంటే ఏం చెప్తారు మీరు? డెఫినిట్‌గా మైక్రో న్యూట్రియంట్స్ అండి. మనం అంటే నట్స్ ఉంటాయి కదా! హ్మ్. నట్స్ ఇవన్నీ కూడా మనము అంటే చాలామంది ఏంటంటే కాల్షియం అంటే ఓన్లీ పాలు, పెరుగు లేదంటే ఈ ఫిష్ ఇట్లాగే అనుకుంటారు. అదే విధంగా లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ లైక్ నట్స్ కావచ్చు, సోయా ఇవన్నీ కూడా డెఫినిట్‌గా కాల్షియం అనేది మనకి డెఫినిట్‌గా పెంచుకోవడానికి వీలవుతుంది. మూవ్‌మెంట్ ఈస్ ది న్యూ మంత్ర అని చెప్తున్నారు. మైల్డ్ నీ పెయిన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఇప్పుడిప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి అనుకుందాం. అలాంటి వాళ్ళు నడవాలా? నడిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? లేదా వాళ్ళు రెస్ట్ తీసుకోవాలా? హ్మ్. ఏజ్డ్ వాళ్ళున్నారు. 60+, 70+ వాళ్ళేమో నడవాలి అని డాక్టర్లు చెప్తారు. కానీ రెస్ట్ తీసుకోవాలి.
అని బాడీ చెప్తుంది, బికాస్ దే కాంట్ వాక్ బికాస్ ఆఫ్ ద పెయిన్స్ ఆర్ వాట్ ఎవర్. రీసెంట్ స్టడీస్ ప్రకారం మైల్డ్ నొప్పి ఉన్న వాళ్ళు కూడా నడవాలి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనకి ఏంటంటేనండి, అంటే చిన్న చిన్న నొప్పులకు గూడా అందరూ చేసే తప్పేంటంటే, మనం టాబ్లెట్స్ ఏసేసుకుందాము. టాబ్లెట్స్ తగ్గిపోద్ది. మందులతో ఇది అని అనుకుంటారు. సో, మేమైనా ఏం చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పేషెంట్ నొప్పితో వచ్చినప్పుడు, తీరా ఏమి ఎక్స్‌రేలు గాని అన్నీ చూసినప్పుడు ఇయన్నీ నార్మల్ ఉంటే, వాళ్ళకేంటంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మజిల్ వీక్‌నెస్. సో, వాళ్ళు అలాంటి వాళ్ళంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసి అంటే నేను చాలా మందికి ఇదే చెప్తాను. సో, చాలామంది గూడా తిరిగొస్తారు. సార్ మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేశాను, స్ట్రెంథెనింగ్ చేసుకోగానే తగ్గిపోయిందని జెప్తారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వీక్‌నెస్. సో, వీళ్ళంటే మనం అసలు ప్రాపర్‌గా ఎప్పుడు ఎక్సర్సైజ్‌లు చెయ్యక ఇంకా నెమ్మదిగా ఏంటంటే, మన లెగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా వీక్ అయిపోతా ఉంటాయి. దానివల్ల కూడా పెయిన్స్ ఒస్తాయి. ఎందుకు మనం ప్రతిరోజు మీద ఇంకొంచెం కిలోమీటర్ ఎక్కువ నడవంగానేనో, లేదంటే ఒక హాఫ్ కిలోమీటర్ అదే ఎక్కువ ఒక స్ట్రెయిన్ నడవంగానే, అయితే. ఒక అరగంట ఎక్కువ నుంచోంగానే ఆటోమేటిక్‌గా మనకు నొప్పులొచ్చేస్తాయి. ఎందుకు? మనకేంటంటే మజిల్ మనకు సపోర్ట్ చేయట్లేదు. సో, మనం ఏంటంటే ఎప్పుడైతే దాన్ని స్ట్రెంథెనింగ్ చేసుకుంటామో ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ అనేది సరే, మజిల్ తగ్గిపోతుంది. స్ట్రెంథెనింగ్ మీద ఒక పెద్ద పాడ్‌కాస్టే చేయొచ్చు అనిపిస్తుంది నాకు. ఈ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటే సార్ బరువులెత్తాలనో, లేకపోతే యోగా రాడ్‌ల మీద నుంచి రివర్స్‌లో వేలాడాలనో, లేకపోతే స్కిప్పింగ్ చేయాలనో ఇవేనా సార్ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటే? ఆర్ డు వి హావ్ దెమ్ ఇన్ అన్ ఈజియర్ వెర్షన్ యాస్ వెల్? మజిల్ స్ట్రెంథెనింగ్ అంటే చాలామంది ఊహించుకున్నట్టుగా పెద్ద పెద్ద బరువులు పట్టేసుకొని, పెద్ద పెద్ద ఎక్సర్‌సైజ్‌లు చేయటం అస్సలు కాదండి. హ్మ్. మన బాడీ పర్మిట్ చేసేంతే హ్మ్. సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్. స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటారా? డెఫినిట్‌గా. వావ్! ఓకే. సో, ఇప్పుడు మీరిప్పుడు అంటే మేము చెప్పేదేంటంటే, కాలు చాపి మడవటం అనేది రోజు 50 సార్లు చేస్తే ఆటోమేటిక్‌గా ఆ మజిల్ ఏదైతే చాపడానికి పని చేస్తుందో అది ఆటోమేటిక్‌గా స్ట్రెంత్ పెరుగుతుంది గదా! టోన్ పెరుగుతుంది గదా! హ్మ్. సో, ఇక్కడ ఉద్దేశము మజిల్ బల్క్ పెంచేసుకోమని గాదు. మజిల్ టోన్ పెరగటం. ఓకే. సో, అంటే మనం ఒక చిన్న సింపుల్ మూవ్‌మెంటు రెగ్యులర్‌గా రిపిటిటివ్‌గా చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఆ మజిల్ టోన్ అనేది పెరుగుతుంది. సో, మనము యాక్టివిటీ లెవెల్స్ కొంచెం పెరిగినా కూడా అది మనల్ని సపోర్ట్ చేస్తుంది. గాట్ ఇట్. అంతేగాని ఓ పెద్ద పెద్ద ఎక్సర్‌సైజ్‌లు సమంత చేసేసి లాగా ఇప్పుడు అర్జెంట్‌గా వెయిట్ ఏం లిఫ్ట్‌లెత్తాలనో అవి కాదండి. కాదు. సో, ఒక ఒక మోకాళ్ళు నొప్పి అని డాక్టర్ దగ్గరికెళ్ళిన వెంటనే సర్జరీ సజెస్ట్ చేసేస్తారా సార్? దాంట్లో గూడా ఏమన్నా ఈ కేస్ దాటిన తర్వాత సర్జరీ జేస్తాము, ఈ స్టేజ్ దాటిన తర్వాత జేస్తాం అరట్లా ఏమన్నా ఉంటాయా? ఆర్ ఎల్స్ 60 దాటిందా మోకాళ్ళు నొప్పులా కమ్ ఆన్ గెట్ రెడీ ఫర్ సర్జరీ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాలు నొప్పి ప్రతిదీ అరుగుదల కాదు. ఫస్ట్ థింగ్. ఓకే. సో, అదే విధంగా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చి నొప్పి, మోకాలు నొప్పి అని వచ్చినప్పుడు మనం ఎక్స్‌రే తీసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుంది అసలు ఇది అరుగుదల వల్ల వచ్చిన నొప్పా? అరుగుదల కాదా అని. సో, ఆ అరుగుదల గూడా ఏ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు మా దగ్గరికి ఒక 20 మంది ఒక పేషెంట్స్ ఒక 20 మందిని మేము చూస్తే అరుగుదలలో ఉండి మేము అందరికేమో సర్జరీ సజెస్ట్ చేయం. హ్మ్. ఒకళ్ళో ఇద్దరికో. హ్మ్. అది ఎట్లాగా వాళ్ళకు ఆ ఎక్స్‌రేలో వాళ్ళకున్న ఆ స్టేజ్‌ని బట్టి, అదే విధంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందిని బట్టి. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్‌రే ఇప్పుడు అరుగుదల అనేది 4 స్టేజెస్ అన్నమాట. సో, నాలుగో స్టేజ్ దట్ ఈస్ కాల్డ్ ఎ సివియర్ ఆర్థరైటిస్. హ్మ్. సో, నాలుగో స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి సో, ప్రతి ఒక్కళ్ళకి నాలుగో స్టేజ్‌లో ఎక్స్‌రేలో కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంక సర్జరీయా? కాదు. సో, పేషెంట్ అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? హ్మ్. ఇప్పుడు మా దగ్గరికొస్తారు కొంతమంది. అంటే మా దగ్గర ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న వాళ్ళని చూడ్డానికి కోసం వచ్చి ఊరికే చూపించుకుందాం అనుకుంటున్నారు సార్. ఎక్స్‌రే తీయండి అంటారు. తీరా చూస్తే ఫోర్త్ స్టేజ్ ఉంటది. కానీ వాళ్ళ బానే పెద్ద నొప్పులేం లేవు. అలాంటి వాళ్ళకి మేమేం సర్జరీ ఓహ్! చెప్పం. ఫోర్త్ స్టేజ్‌లో గూడా సర్జరీ అవసరం లేకపోవచ్చు. యాహ్! వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారు. రైట్. ఓకే. మీకు ఎక్స్‌రేలో ఆల్రెడీ నాలుగో స్టేజ్ ఉంది. అదే విధంగా మీకు బాగా నొప్పిగా ఉంది. మీరు ప్రతిరోజు నొప్పి టాబ్లెట్ ఏసుకోవాల్సిన అవసరం వస్తోంది. అంటే ఒక పర్లాంగ్ గూడా నడవలేకపోతున్నారు. కుంటుతున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మేము నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. సో, అంతేగాని నొప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అంటే మోకాలుంది గాబట్టి ప్రతి ఒక్కళ్ళకేమి సర్జరీ చెయ్యం. అది. యాహ్! ఫైనల్ క్వెషన్ టు కంక్లూడ్ విత్ సార్. 3 సింపుల్ హ్యాబిట్స్ బోన్స్‌ని హెల్తీగా, స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏం చెప్తారు మీరు? యాహ్! డెఫినిట్‌గా ఎక్సర్సైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అంటే మనం ప్రతిరోజు చేయకపోయినా వారంలో 4 సార్లన్నా సరే ఒక 30 మినిట్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఒక
15 to 20 minutes స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది మీకు. రెండోది ఏంటంటే స్లీప్. మనకి డెఫినెట్గా 8 hours ఆఫ్ స్లీప్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మనకి. ఇంకోటి డయట్ మనకి. సో మన ఇండియన్ హ్యాబిట్స్లో ఏంటంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. మనము అది ఎప్పుడు కూడా మనకేంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ని కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి డయటరీ కంట్రోల్ అనేది. రైట్ సార్. సో ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ గుడ్ స్లీప్. స్లీప్, ఇవే మంత్ర. అది అందరికీ తెలిసిన పాయింటే, కానీ ఫాలో అవ్వడంలోనే అతి కష్టం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బేసికలీ నొప్పున్న ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు అన్న ఒక అపోహ నుంచి బయటకు వచ్చాం. అండ్ కాల్షియం ఇంపార్టెన్స్, వైటమిన్ డి రోల్, దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. అమ్మో, అంత కష్టమైన ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారో అని అనుకునేదాన్ని. బట్ కాలు మడిచి జాపడం ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వాట్ యూ హావ్ టు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ థింగ్.